హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసి 2 బిర్యానీ ఆకులు వేసుకొని అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత కావాల్సినంత కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. దాని తర్వాత కడిగిన చికెన్ కూడా వేసి కలిపేసుకోవాలి. చికెన్ అయితే సాల్ట్ వేసి బాగా కడుక్కోవాలండి, అప్పుడే అది ఫ్రెష్గా అవుతుంది. దాని తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి అలానే ఉంచేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ మూత తీసి కావాల్సినంత టమాటాలు కూడా వేసుకోవాలి. ఇక్కడ టమాటాలు అయితే ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే కారం ఒకవేళ తక్కువ వేస్తే అది తీయగా అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో తక్కువ వేసుకోవడమే బెటర్. అండ్ తర్వాత సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి. ఫస్ట్ సాల్ట్ వేయడం వల్ల చికెన్ కానీ టమాటా తొందరగా ఉడికిపోతుంది అండ్ ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఇక్కడ చికెన్ నుండి వచ్చిన వాటర్తోనే చికెన్ మ్యాక్సిమం ఉడికిపోతుంది. అండ్ కావలసినంత పసుపు అలాగే అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ అయితే ఎక్కువగా వేసుకోండి, ఎందుకంటే అది మన కర్రీకి టేస్ట్ ఎక్కువ వేస్తుంది. ఇక్కడ అవి 2 వేసేసుకున్న తర్వాత కూడా మంచిగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసుకోవాలి. దాని తర్వాత మనకి కావాల్సినంత కారం కూడా వేసుకోవాలి. నేనైతే ఎక్కువగానే వేస్తున్నానండి. అండ్ ఇదైతే ఈ కర్రీ మా మమ్మీ రెసిపీ అండి, ఎందుకంటే మా మమ్మీ అయితే ఒక సీక్రెట్ మసాలా వేసి ఈ కర్రీని చేసింది. ఆ మసాలా ఏంటో కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడైతే కారం వేసి కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ లేదా ఒక 10 మినిట్స్ అలాగే ఉంచుకోవాలి. ఇక్కడైతే మరొక బౌల్ తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మనం కర్రీలో సరిపడంతా వేసుకున్నాం కాబట్టి. సో ఆయిల్ వేసుకున్నాక కావాల్సినన్ని ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొత్తిమీర అలాగే పుదీనా కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ అవి 3 ఆయిల్లో వేగిన తర్వాత అవి అయితే బ్రౌన్ కలర్ వచ్చేలా వరకు ఉంచుకోవాలి. ఎక్కడైతే మనం పక్కన పెట్టుకున్న చికెన్ కర్రీలో కారం ఉడికిపోతుంది కాబట్టి కావాల్సినంత వాటర్ వేసుకొని ఒక హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు అలాగే ఉంచి మూత పెట్టేసుకోండి. అండ్ ఇక్కడైతే ఆనియన్స్ పుదీనా కొత్తిమీర అయితే వేగిపోయాయి. ఇప్పుడైతే మనం ఇది మిక్సీలో వేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకుందామండి. అండ్ మిక్సీ పట్టేసుకున్న ఈ పేస్ట్ని మనం చికెన్ కర్రీలో అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత అయితే ఈ పేస్ట్ వేసుకోవాలండి, ఎందుకంటే ఈ పేస్ట్ వేసిన తర్వాత గ్రేవీ అనేది చిక్కబడుతుంది. సో మనకి కావాల్సినంత గ్రేవీ సరిపోయింది అని అనుకున్నప్పుడు అదైతే వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. అండ్ ఆయిల్ ఇలా పైకి తేలినప్పుడు మనకి కావాల్సినంత చికెన్ మసాలా వేసుకోవాలి. అండ్ అలాగే లాస్ట్లో మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మన టేస్టీ సింపుల్ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.